వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించినా బేఖాతరు చేస్తున్నారని, స్పీకర్ అర్థం లేని విచారణతో కాలయాపన చేస్తున్నారంటూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో నోటిఫై కావాల్సి ఉంది. మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చిక్కుల్లో పడ్డారా? బీఆర్ఎస్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుందా? అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉండబోతుంది? ఇలాంటి అంశాలపై వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే విజయ్. సార్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసింది. ఎలా ఉండబోతుంది? విజయ్ గారు, మీకు అట్లాగే స్వాతంత్రానికి నమస్కారం, కోర్టు నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. మొదటి నుంచి నేను చెప్తున్నాను ఏంటంటే, ముంజేది కంకణానికి అద్దెలకు మొత్తంగా దీనికి విచారణ పేరు మీద కాలయాపన చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. అట్లాగే నేను చెప్పాను, ఇంకొక 6 నెలలు కానీ సంవత్సరం కానీ కొనసాగుతుంది. ఇప్పటికీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. దానికి నేను ఉదాహరణ చెప్తుంది. గతంలో స్పీకర్లు మారారు కానీ పార్టీలు మారినాయి. వీళ్ళే గతంలో ఈ పని చేశారు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏం చేశారు? స్పీకర్గా ఫిరాయింపు దాంట్లో అంతకుముందు కేఆర్ సురేష్ రెడ్డి గారు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో వస్తుంది. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఉన్నారు. అన్ని పార్టీకి అంటే స్పీకర్లకు ఈ అధికారం కట్టబెట్టడమే తప్పు. అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రతినిధి తెలంగాణ సభ్యులు ఇట్లాంటి విషయాల్లో చాలా తాత్కారం చేస్తూ అందరూ స్పీకర్లు ఎదుగుతుంది. దేశవ్యాప్తంగా స్పీకర్లు చేస్తున్న పని ఇదే. గవర్నర్లు కానీ స్పీకర్లు కానీ తమ రాజ్యాంగ పదవులను రక్షించుకొని రాజ్యాంగ పదవుల ఇమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఎదురెత్తున్న కోర్టు పరిధిలోకి రాకుండా ఈ చట్టాన్ని చేస్తున్నారు. అందుకని కోర్టు చివరిసారిగా ఒక మంచి అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు. ఇలా కనుక చేయకపోతే 3 నెలల్లో టైం ఇస్తున్నాం, చేస్తే బాగుంటుంది. అయినా సరే ఎందుకు డిలే అవుతుంది చెప్తాను. ఒకటి, నేను ముంజేది కంగనానికి అర్థం ఎందుకన్నానంటే, పార్టీ ఫిరాయించి నిజం, అట్లానే కండువాలు మార్చుకుని నిజం, సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి వెళ్ళి వారే కండువాలు కప్పించుకున్న వాటి నిజం. అన్నిటికంటే ముఖ్యం నేను పార్టీ మారాను అని చెప్పింది కూడా నిజం కదా. వీటన్నిటికంటే ఇంకా ముంజేది కంగనం అంటే 2 ఉన్నారు. ఒకరేమో దానం నాగేంద్ర గారు, ఆయనకి ఇంక వేరే రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు కదా. దానం నాగేంద్ర గారు గతంలో ఇది మొదటిసారి ఏం కాదు, 2004 కన్నా ముందు కూడా గతంలో పార్టీ ఫిరాయించారు, టీడీపీ నుంచి పోటీ చేశారు, గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లో మారడానికి అప్పుడు నైతికత ఉండే దానం నాగేంద్ర గారికి. యువకుడు కనుక రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు ఒడగొట్టారు ఈ పార్టీ ఫిరాయించి. మొన్న ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచి ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేస్తారు. అంతకంటే ఇంకేం కావాలి? ఆయన వెంటనే అర్హత పెట్టి నెంబర్ 1. రెండోది, ఇటు పక్కనేమో మన కడియం చేయాలి. ఆయన తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వెంటనే తన కూతురుకు మన కాంగ్రెస్ పార్టీ మన బీఫామ్ తీసుకొని ఎంపీ వరంగల్ ఎంపీగా పోటీ చేసి డైరెక్ట్ ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కేసులు క్లియర్ కదా. అందుకని ఏం కావాలి? వాళ్ళిద్దరు కూడా ఇప్పటి వరకు స్పీకర్ ముందుకు రాలేదు, నోటీసులో జవాబులు వినివ్వండి. మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు? మిగతా అంటే విచారణ కాలయాపన చేస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు మీద చర్య తీసుకోవడానికి 15 రోజులు టైం ఇస్తే నెల 2 నెలలైనా 3 నెలలైనా స్పందించలేదంటే మరి వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నారు? నిజంగా అంటే నోటీసు సమాధానం ఇచ్చి వాళ్ళు వచ్చి స్పీకర్ ముందు హాజరై తమ వాదనలు వినిపించుకొని మంచిగా తప్పైనా ఒప్పైనా వినిపించుకొని వాళ్ళు విచారణ సిద్ధమైన వీళ్ళనేమో ఈ విచారణ కేంద్ర మీద చేసుకుంటూ అటు పక్కన అసలు విచారణ రావడం ఏం చేస్తున్నారు లేదు పక్కన ఒకటి వస్తుంది. ఈ సుప్రీంకోర్టు దృష్టికి మరి బీఆర్ఎస్ తీసుకుపోయిందో లేదో తెలియదు కానీ తీసుకుపోయే క్రమం ఉంటున్నది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే కోర్టు ధిక్కార పిటిషన్ అక్కడ 3 నెలలు అయిపోయిందని పెట్టారు. నేను 6 నెలలు కాదు సంవత్సరం నాకు ఎందుకు కాదంటున్నాను ఇది మీకు. ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ అనర్హత వేటి విధించి నాకు వచ్చేప్పటికీ విధిస్తే వాళ్ళు వెంటనే హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో స్టే దొరుకుతుంది, లేదా హైకోర్టు విచారణ జరుగుతుంది. హైకోర్టులో కనుక మీ అనర్హత విషయం నిజమే అని అనుకుంటే అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు మన నిరంతరమైన నడుస్తుంటుంది. మన న్యాయ వ్యవస్థ ఇట్లా ఉన్నంత కాలం, మన కోర్టులు ఇట్లా ఉన్నంత కాలం, కోర్టులు మందలిస్తున్న స్పీకర్లు గవర్నర్, కానీ వాళ్ళు చేస్తున్న పని అదే కదా ఉన్నంత కాలం. అట్లాగే స్పీకర్లు గవర్నర్లు ఇట్లా ప్రభుత్వానికి వర్తాసు వస్తున్నంత కాలం ఇది ముందర పడేది లేదు. ప్రజా కోర్టులు కూడా శిక్ష విధిస్తారంట. గతంలో రేవంత్ రెడ్డి గారు ఫిరాయింపుతాలను రాళ్లతో కొట్టండి రకరకాలు అన్నారు కదా.
ఆయన ఒక మంచి మాట చెప్పారు ప్రజలకు ఏమనంటే ఈ ఫిరాయింపుదారులను ఓటు అనే అసలుతో కొట్టి మీరు ఓడించండి అని నిజంగా ప్రజలు అదే చెప్తారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ మన మా పార్టీ ఫిరాయించిన 12 మందిలో 11 మందిని ఓడించారు. అంతకంటే ఏం కావాలి? ప్రజలకు కాలం రాగానే కాకేసి తీర్తామని ప్రజలు అనుకుంటారు. అది కాంగ్రెస్ వర్తిస్తుంది, బీజేపీ వర్తిస్తుంది, బీఆర్ఎస్ వర్తిస్తుంది, ఇంకే పార్టీకైనా వర్తిస్తుంది. అందుకని వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ కోర్టు ధిక్కార పెట్టి వేసుకుంటూ 3 నెలలు అయిపోయిందని వేశారు. అది రీచ్ ఆమోదించిన తర్వాత వచ్చే వారం రావచ్చు. అప్పుడు కూడా కోర్టు మంచి ఓ రకంగా చెప్పాలంటే రాజ్యాంగ వ్యవస్థల గౌరవాన్ని ఇంకా కోర్టులు కాపాడుతున్నాయి. గీత దాటి రక్షణ రేఖ దాటితే ఇది దానికి అడ్డు అనుకుంటారు. రేపు పొద్దున కోర్టులు సరైన విధంగా జోక్యం చేసుకుంటే స్పీకర్ అధికారుల మీద, గవర్నర్ అధికారుల మీద ఇప్పటికే కొంత రాష్ట్రపతికి కూడా 3 నెలల గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు చెప్పింది. దాని మీద న్యాయ విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మన ద్రౌపది ముర్ము రాష్ట్రపతికి గౌరవ రాష్ట్రపతి అక్కడ ఒక మీమాంస నిర్వహిస్తూ స్పీకర్ల మీద కానీ, లేకుంటే గవర్నర్ల మీద కానీ, లేకుంటే రాష్ట్రపతి మీద కానీ ఇట్లాంటి గడువు విధించడం సరైనదేనా ధర్మాసనం చెప్పండి అని చెప్పి మళ్ళీ ప్రశ్న వాళ్ళు చెప్పిన తీర్పు వేరే ప్రశ్న రూపంగా వేశారు. అది కొనసాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. రామ్మోహన్ గారు, ముఖ్యంగా చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ రిటైర్ అయ్యే వరకు కూడా ఈ కేసును సాగదీయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది. మరి నిజంగా అనర్హత పిటిషన్పై గవాయ్ రిటైర్ అయ్యే వరకు ఎందుకు సాగదీయాలని చూస్తున్నారు? దానికి ఈ అనర్హత పిటిషన్కి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ గవాయ్ రిటైర్ అయితే కనుక తర్వాత ఈ ఫైల్ తీసుకెళ్లి మూలన పడేసే పరిస్థితి ఏముండదుగా? ఇదే కాదు, నేను వ్యక్తిగతంగా ఆలోచిస్తాను. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే అంటుండొచ్చు కానీ కోర్టు పిటిషన్ అయితే చేరుకోనండి. నేను న్యాయవాదికి చెప్తున్నాను, ఫేర్ కామెంట్ కోర్టు పట్ల చేయొచ్చు. కానీ గవాయి పోతే ఇంకోరు వస్తారు కదా, సూర్యవంశి వస్తున్నారు కదా, సూర్యకాంత్ వస్తున్నారు, జస్టిస్ సూర్యకాంత్ జడ్జి కాబోతున్నారు కదా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు కదా, ఆయన్ని విడిచిపెడతాను. నేనంటే ప్రభుత్వాలు ఎట్లా శాశ్వతం, పార్టీలు శాశ్వతం ఎంత కాదు, ప్రభుత్వాలు ఎట్లా శాశ్వతమో కోర్టులు కూడా శాశ్వతమే. నేను గతనే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను కులపరంగా రకరకాలుగా వేయించిన సందర్భాలు చూసాం. ఆఖరి చీఫ్ జస్టిస్ గా ఎన్వి రమణ గారు వస్తే నూరులపాటి వెంకటరమణ ఆయన వస్తే ఆయన మీద ఎలాంటి ముద్ర వేయడం చూసినాం మనం. దుర్మార్గ రాజకీయాలకు జడ్జీల మీద ఆరోపణ చేయడం పరిపాటి అయింది. ఒక దిశలో చెప్పాలంటే కోర్టు దిక్కాలకు వస్తుంది. ఒకవేళ నిజంగానే ఆయన పోయిన తర్వాత కేసు నీరు కాస్తుందని ఆయన ఇంకేం జరుగుతుందని గట్టి మాట. వాళ్ళ కాకుండా రేపు కాకుండా నుండి ధర్మాసనాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, జడ్జీలు ఉంటారు. వాళ్ళ కూడా మతం ప్రాంతం ఆధారం లేకుండా ఇప్పుడు ఉంటుంది కనుక సమస్య లేదు. ఆయన పోయేదాకా ఎట్లా నేను చెప్తున్నాను మీకు, ఆయన పోయేదాకా కాదు, ఇంకో 2 కొనసాగుతూనే చెప్తున్నాను నేను కదా. ఆయన ఉండడం పోవడం తర్వాత ఆయన ఎట్లాగూ రేపు నవంబర్లో ఆయన పదవి కాలం అయిపోతుంది. నవంబర్లో కొత్త జడ్జి వస్తారు, కొత్త చీఫ్ జస్టిస్ వస్తారు. సమస్య కానీ బేసిక్ గా ఆలోచించాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా స్పీకర్లకు కొంత ఇమ్యూనిటీ ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏమనంటే మార్కండేయుడు గారు శివలింగానికి అవలంబించుకున్నట్టే వీళ్ళు ఏం చేస్తారంటే రాజ్యాంగ వ్యవస్థల మాటన రాజ్యాంగ వ్యవస్థలకు కొన్ని గౌరవాన్ని కాపాడుకునే క్రమంలో ఇది శివలింగం లాగా వరకు చెప్పాలంటే ఆ స్పీకర్ ఇమ్యూనిటీని కౌగులించుకొని ఉన్నారు వ్యక్తులు, ముఖ్యంగా వ్యవస్థ ముఖ్యం. గవర్నర్ కూడా అంతే కదా. గవర్నర్లు క్రియాశీల రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలి, కనీసం 5 ఏళ్ల గ్యాప్ ఉండాలి. అప్పుడు మాత్రమే గవర్నర్ పోస్టుకి అర్హుడు రాజకీయంగా ఉన్నవాడు. అంటే ఇవాళ కొత్తగా జరిగింది ఏం కాదు. ఈ బీజేపీ ప్రభుత్వంలో నేను మొదటి చెప్తాను, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు అంటే అప్పుడు హైదరాబాద్ చేస్తున్న తెలుగు ప్రజలను అంటే రాష్ట్ర ప్రదేశ రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసిన బూరుగుల రామకృష్ణారావు గారిని ఆనాడే నిన్నటి దాకా ముఖ్యమంత్రి, ఇవాళ ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అట్లానే మర్రి చెన్నారెడ్డి టీపీఎస్ ను విలీనం చేసిన క్షణంగా ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్ చేసి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇప్పటికి కూడా సుమారు 4 పెద్ద దేశాలతో సమానం. పెద్ద దేశాలైన 5వ దేశంగా ఉంటుంది, 6వ దేశంగా ఉంటుంది ప్రపంచ జనాభాలో ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి మర్రి చెన్నారెడ్డి గవర్నర్ వేయలేదా? ఎందుకంటే ఏమంటున్నారు, రాజకీయ పదవుల నుంచి వెంటనే క్రియాశీల రాజకీయాల నుంచి వెంటనే తప్పించి గవర్నర్ పదవులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కనుక గవర్నర్ల వ్యవస్థలు నిర్ధారించింది. గవర్నర్ పొట్టిగా కేంద్ర ప్రభుత్వం తాబేదారులుగా అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం. జాతీయ పార్టీలు రెండే, ఏం లేదు. ఒకరిని నుంచిన ఒకరు అంటున్నారు, తొంది అంటున్నారు. ఈ 2 పార్టీలు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఇవాళ బీజేపీ కానీ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గవర్నర్ రామదాన్ ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చెప్పగానే ఎన్టీ రామారావు దించేయలేదా? చెప్తాను, చాలా ఉన్నాయి అంటాను. అందుకని గవర్నర్ వ్యవస్థ దిగజారింది, అట్లా స్పీకర్ల వ్యవస్థ అంతకంటే దిగజారింది.
ఒకనాడు మన తెలుగువాడైన బాలవేగి లాంటి వాడు ప్రభుత్వం పడిపోతున్నా సరే నేను ఒక్కడికి ఓటు వేయను, నా ఒక్క ఓటుతో ప్రభుత్వం నిలుస్తుంది అనుకున్నా నేను స్పీకర్గా నేను పార్టీకి అతీతంగా ప్రవర్తిస్తానని నిలబడ్డ ధీరుడు అనుకున్నాను. ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన బాలవేగి ఆనాడు అట్లా నిలబడ్డాడు. ఏ ఒత్తిడికి లొంగడే. ఒక రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆనాడు బీజేపీ మద్దతు ఉంది కూడా. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే స్పీకర్లు కానీ గవర్నర్లు కానీ తమ నైతికత నిలబెట్టుకోవాలి, తమ నిబద్ధతను చాటుకోవాలి, అట్లా ఉండాలి తప్ప పార్టీలు ఏం చెప్తారు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతాను అందరూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ పిటిషన్పై అదే అక్టోబర్ 31కే ఎమ్మెల్యే అర్హత పిటిషన్ విచారణ ముగించాలని చెప్పినా మళ్ళీ వాయిదా కోరింది. ఇలా ఎంతకాలం వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ వెళ్ళిపోతారు? మరి ఎప్పటికీ కూడా నిర్ణయం చెప్పకపోతే మరి కోర్టే నిర్ణయం చెప్పే అవకాశం ఉంటుందంటారా? ఇంతకుముందు గతంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని అది స్పీకర్ పరిధిలో అని చెప్పిన సందర్భంలో ఇప్పుడు స్పీకర్ ఎప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానం పూర్తి స్థాయిలో కలగజేసుకునే పరిస్థితి ఉంటుందా? ఉంటుంది తప్పనిసరి. గతంలోనే గవర్నర్ విషయంలో కానీ స్పీకర్ విషయంలో కానీ అంటే చాలా హద్దులు దాటండి. విజయ్ గారు మనకు నేను న్యాయవాదికి చెప్తున్నాను, 3 వ్యవస్థలు వేరువేరుకి పనిచేయాలి. ఉదాహరణకు చట్టసభలు చట్టాలు చేయాలి, దాన్ని అమలు చేసి కార్యనిర్వాహక వ్యవస్థ పనిచేయాలి, జ్యుడిషియరీ ఏమో న్యాయ వ్యవస్థ కాపాడాలి, న్యాయ గౌరవాన్ని కాపాడాలి. కానీ 3 వ్యవస్థలు మీకు ఖచ్చితంగా ఉండదు కదా. చట్టసభలు చట్టం చేయాలని చూద్దాం. అందుకని సుప్రీంకోర్టు చాలాసార్లు ఏంటంటే మేము ఫలానా చట్టం చేయమని కోరము, చట్టాలు చేస్తే ఫలానా చట్టం చేయమని కోరము, ఫలానా చట్టం మనకు ఉల్లంఘించమని కోరం మేము, దాని చట్టాలు చేస్తే రాజ్యాంగ పరిధికి లోబడి ఉండాలి అని చట్టసభలకే అధికారం ఉంది, చట్టాలు చేసే అధికారం మీకు. కానీ రాజ్యాంగ నిబంధనలకు పూర్తికి లోబడి ఉండాలి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రం రాజ్యాంగ సదస్సుకి మేము కూడుకుంటున్నాం తప్ప మమ్మల్ని నియంత్రించే అధికారం మాకు లేదని సుప్రీంకోర్టు స్వయంగా అసెంబ్లీ చట్టసభలో పార్లమెంటు ఉద్దేశించాలి. అదేవిధంగా మొన్న కూడా అంతే కదా, గవర్నర్ల అధికారాలు జోక్యం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పి చివరికి గవర్నర్లు దుర్మార్గంగా బిల్లులు తెచ్చిపెడుతుంటే తమిళనాడు కేసులో రవి గవర్నర్ కేసులో చూశారు కదా. ఎన్ని రోజులు తెచ్చిపెడతారు? ఇట్లా మీరు ప్రజాపాలన ఆపుతారా? ప్రజలకి ఎన్నికైన వాళ్ళకంటే మీరు నియామకమైన వాళ్ళు, మీకు ఎక్కువ కాదు మీరు అని చెప్పి గవర్నరే కాదు రాష్ట్రపతి కూడా 3 నెలల లోపెట్టే ఏదైనా బిల్లు తిప్పి పంపుతారా? మీ ఆమోదించుకొని ఎక్కడ చెప్పలే చూసి అది తిప్పి పంపుతారా లేకపోతే ఆమోదిస్తారా మీ ఇష్టం అని చెప్పి. ఇప్పటికీ అంతే కదా, రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వీళ్ళందరూ కూడా ఆర్థిక బిల్లులు తిప్పి పంపితే పెద్దగా 2వ సారి పంపితే తప్పనిసరి ఆమోదించాల్సిందే. అట్లాంటిది అమెరికా లాంటి చోట్ల కూడా మనకు చెడ్డవని తెలియదు. అమెరికన్ కాంగ్రెస్ కనుక బిల్లు పాస్ చేసుకుంటే మొత్తం వ్యవస్థను ఆగిపోయి చేసిన కానీ అట్లా ఇవాళ చట్టసభలకున్న గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోకపోతే ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుంటారు. ఒకటి. రెండవది, స్పీకర్లు కూడా ఇట్లా ఇష్టానుసారంగా కేసులను వీలుగా చేసేస్తారు. కంటే ఇట్లా చేసే వాళ్ళకి తప్పనిసరి గవర్నర్ మీద తెలియజేస్తున్నారు. అసలు నా ఉద్దేశం ఏంటంటే అంతిమంగా అసలు ఈ ఫిరాయింపు నిరోధక చట్టంలో ఒక సవరణ జరిగింది కదా, ఇంకో మంచి చిన్న సవరణ చేస్తే అయిపోతుంది. ఇది సమస్య లేదు అసలు. ఏం చేయాలని చెప్తారు, పరిష్కారం ఉండాలి కదా, దీనికి ఏదో ఒక్కనే పరిష్కారం ఉండాలి కదా. ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మంచి స్ఫూర్తితో తీసుకొస్తే ఆనాడు ఏమైంది, ఆయన అప్పుడు పెట్టినప్పుడు ఏమనుకుంటే నైతికత వెళ్ళిపోతారు అనుకోండి, ఆయన 1/3 సరిపోతుంది, 1/3 మారితే అది లీగల్ గా అయితే అనుకున్నాడు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే 100 మందిలో 33 మంది మారితే 34 మంది మారితే అది ఫిరాయింపు కిందకి రాదు, చట్టపరంగా తీరిక వచ్చినట్టు లెక్క పార్టీలో అన్నారు. అంటే ముగ్గుట్లో ఒకటి అంటే ఆటోమేటిక్ మారుతున్నారు. కానీ దీన్ని నియంత్రించాలి. ఇప్పుడు ఏం చేశారు, ముగ్గుట్లో ఇద్దరు అని అంటే 100లో 47 మంది మారు, 2/1000 అంటే 3లో 2 వంతులు అంటే 65 మంది మారాలి. 100కు 10కి 7 మారాలి. అట్లా అంటే అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ 10కి 7 కూడా తెలుసుకొని శంకర్లో పోసాడు కదా కేసీఆర్. గతంలో మొట్టమొదటిసారి 2014లో ఏది 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ ఎమ్మెల్యే ఎన్నికైతే అందరినీ తెలుసుకొని అందరినీ 1/3 చేసుకుని చేసి 13 మంది కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ నుంచి 13 మందిని అందరినీ చేసుకుని పార్టీని వీళ్ళని చేస్తున్నాడు కదా. అంటే ఫిరాయింపు చట్టంలో ఇంత ప్రకటన ఏర్పాటు చేసినప్పుడు జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఏ టీఫామ్ మీద అయితే పోటీ చేసి చెప్తుందో ఒకవేళ పార్టీ మారినా పార్టీ సస్పెండ్ చేసిన వెంటనే పదవి పోవాలి. ఈ అధికారం ఎవరికి అప్పు చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమో ఎమ్మెల్యేలు ఎంపీలు, కింది స్థాయిలో ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాపీ చెప్తే అయిపోద్ది. స్పీకర్ పరిధిలోని అధికారం తీసేయాలి. ఎన్నికల కమిషన్లు అన్ని కూడా కోర్టు పరిధిలోకి వస్తున్నాయి కదా. స్పీకర్ కొన్ని ఎమ్మెల్యేకి కోర్టు మనకు ఎలక్షన్ కమిషన్ లేవు. ఎలక్షన్ కమిషన్ నిలబెట్టి కడిగేస్తుంది కూడా కోర్టు, ఇక్కడైనా అక్కడైనా. కనుక జరగాల్సింది ఏంటంటే తప్పక ఈ చట్టంలో ఇంకొక మార్పు చేయాలి.
ఇప్పుడు 1/3 నుంచి 2/3 ఎట్లా అనర్హతకు వేటు వేస్తుంది మారిందో, పార్టీ విలీనానికి దానికి దారి తీసిందో, ఇప్పుడు కొత్తగా చేయాల్సిన పని ఏంటంటే ఇదే చట్టంలో చిన్న మార్పు, గవర్నర్లకు మన స్పీకర్లకు అధికారం తీసేసి ఈ ఫిరాయింపు దాని మీద వేటు వేసే అధికారాన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, అంటే స్థానిక ప్రభుత్వానికి, అది ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, వీళ్లకు. రెండవది పక్కనేమో ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, రాజ్యసభ సభ్యులు ఎవరైనా లోక్సభ రాజ్యసభ సభ్యులకు వాళ్ళ ఫిరాయింపు మీద నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్కి ఉంటే సరిపోతుంది. కానీ ఇప్పటికే మనం చూస్తున్నాం అధికార పార్టీ బీజేపీ ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయిపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్కే అప్పచెప్తే ఖచ్చితంగా ఎలాంటి విమర్శలు వచ్చే అవకాశం లేదంటారా? మంచి ప్రశ్న. అది వేరే, ఇది వేరే. ఇప్పటికి నేను స్పష్టంగా చెప్తున్నాను, అది ఆ కేసు వేరే అయినా సరే ఎన్నికల కమిషన్ అధికారం దానికి ఉన్నాయి. ఇవాళ ఓటు స్టోరీ దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పార్టీలు ఆ కేసు వేరే మాట్లాడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కాదు చేయాల్సింది, ఇంకైనా చాలా మంచి గడ్డి పెట్టింది ఈ పార్టీలని. బుద్ధి లేదా మీకు? ఈ పార్టీలు మీరు ఏం చేస్తున్నారు, ఓటర్ లిస్ట్ లో సవరణ జరిగినట్టు మీరు ఏం చేస్తున్నారు, మన కార్యకర్తలు ఏం చేస్తున్నారు, రాజకీయంగా మీరు ఓటర్ లిస్ట్ లో చేర్పులు మార్పులు మీరు చూసుకోవచ్చా ఎప్పటికప్పుడు అని గడ్డి పెట్టినా. నేను చేస్తున్నాను ఈ రాజకీయ బడ్డీలు తప్పు. గతంలో నేను ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు కనుక నేను చెప్తున్నాను, అది వేరు ఇది వేరు. నేనేమంటే పార్టీ ఫిరాయింపులకు దానికి సంబంధం ఏంటి? ఓటర్ లిస్ట్ లో సవరణ జరగాలా జరగొద్దా? కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఎస్ఐఆర్ అవునా కావాలన్నా వద్దా? సమాధానం చెప్తలేదు కదా. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న విషయాల గురించి నేను ఈ విషయం వేరుగా చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈజీగా బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆమోదించేది వాళ్ళే కదా. మనం చూసాం జూబ్లీ ఎలక్షన్లలో మనకు ఇంకొకరితో కూడా నామినేషన్ వేయించారు, వెంటనే విత్డ్రా చేయించారు కదా. విత్డ్రా కాదు, నామినేషన్ కొట్టేసింది. ఎందుకు? బీఫామ్ లేకపోతే కొట్టేసింది. మరి బీఫామ్ ఇచ్చే పరిస్థితి ఎవరికి ఉన్నది? నిజంగా ఎలక్షన్ కమిషన్ కదా బీఫామ్ ఎవరికి ఇచ్చింది అనేది. అదే పద్ధతిలో నేనేమంటున్నాను, ఎలక్షన్ కమిషన్ అప్పచెప్తే కేంద్ర ప్రభుత్వము లేకపోతే వీళ్ళు జోక్యం చేసుకొని వీళ్ళు చేస్తారా అంటే అప్పుడు కూడా చేస్తున్నట్టు. కానీ దాని పరిహారం ఉంది కదా. ఎలక్షన్ కమిషన్ నియంత్రించే అధికారం కోర్టులకు ఉన్నది. స్పీకర్కి ఇమ్యూనిటీ పాడైంది. సమస్య అది. కోర్టులకు లేని మన ఎలక్షన్ కమిషన్ లేని ఇమ్యూనిటీ ఈ కోర్టులకు ఉన్నది. మన స్పీకర్ కానీ గవర్నర్ కానీ ఉంది. గవర్నరు, రాష్ట్రపతి ఇవన్నీ స్పీకర్లు వ్యవస్థలు వేరుగా ఉన్నాయి, వాటి నిర్మాణం వేరుగా ఉండేది. ఎలక్షన్ కమిషన్ మీద ఎప్పుడైనా కోర్టు చర్య తీసుకోవచ్చు. దాని మీద ఎలక్షన్ కమిషన్ కనుక వెంటనే ఏదైనా మనకు ప్రభుత్వం చెప్పినట్టు నాటకం ఆడి ఫిరాయింపుదారులను పని పట్టకపోతే వెంటనే ఆదేశిస్తుంది కోర్టు. ఇప్పుడు సమస్య ఏంటంటే నేను చెప్తాను, మార్కండేయుడు అన్నట్టున్నది. ఇవాళ స్పీకర్ని కానీ గవర్నర్ కానీ ఆదేశించలేకపోతుంది అంటే ఒక వాళ్ళ గౌరవాన్ని కాపాడుతున్నాయి ఇంకా కోర్టులు కూడా. ఇప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత ఎంతుందో న్యాయ వ్యవస్థ కూడా ఇతర వ్యవస్థల స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. కనుకనే ఇంకా వేచి చూస్తుంది. ఈ గీత దాటింది, లక్ష్మణ దాటింది. ఇప్పటికీ లక్ష్మణ రేఖను స్పీకర్లు దాటుతున్నారు, గవర్నర్ దాటుతున్నారు, గట్టిగా మాట్లాడితే రాష్ట్రపతి కూడా దాటుతున్నారు. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి దీనికి పొంతన లేదు. ఒకవేళ నిజంగానే ఏమన్నా ఎలక్షన్ కమిషన్ కనుక ప్రభుత్వానికి ఇన్ఫ్లుయెన్స్ గురై చేస్తే కోర్టులు ఏం చేస్తాయి? కోర్టు ఖచ్చితంగా కొరడా పట్టుకుని నిలిపేస్తారు అంటున్నాడు. మనం చూడలేదా? ఆధార్ కార్డు చెల్లదంటే మన బీహార్ ఎన్నికల సార్లో ఆధార్ కార్డు పనికిరాదంటే ఎందుకు పనికిరాదు చెప్పండి అన్నారు. రేషన్ కార్డు కరెక్టా లేకపోతే ఇవన్నీ కరెక్టా? వాటిల్లో బోగస్ రావా? ఆధార్ కార్డు బోగస్ ఎందుకు ఉండదు? వాటిలో ఉన్నప్పుడు దీని కూడా ఉంటుంది కదా అని చెప్పి ఆధార్ కార్డును ఆమోదించాలి ఎస్ఐఆర్లో అని చెప్పి తీర్పిచ్చిన దాఖలా మనకు కనపడుతుంది కదండి. ఇంకా నేను ఏమంటానంటే అది వేరు ఇది వేరు అంటున్నా. ఇక రెండవ ప్రస్తావించారు కనుక నేను ఏమంటాను, ఇప్పటికి కూడా ఓట్ స్టోరీ అనే మాట తప్పుడు కథ అంటున్నాను. ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పని కరెక్ట్, అసలు ఎవరైనా సరే స్వాగతించాల్సిందే. కానీ రెండు జాతీయ పార్టీలు దుర్మార్గంగా ఒకరినొకరు తులనాడుకుంటూ ఇద్దరు కూడా రెండు పార్టీలు కూడా రెండు పార్టీలు కదా ప్రాంతీయ పార్టీలతో సహా నాటకం ఆడుతున్నాయి ప్రజలతో. ఇట్లా ప్రస్తావనకు వచ్చింది కానీ చెప్తాను. ఇవాళ మన జాతీయ స్థాయిలో బీజేపీ ప్రతి దాన్ని వ్యతిరేకించింది అంతకుముందు. ఏది కాంగ్రెస్ తెచ్చిన సంస్కరణలు ఏవైనా ఈవీఎం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ కదా. వ్యతిరేకించిన ఎవరు? బీజేపీ కదా. ఆనాడు మన జిఎస్టీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ, వ్యతిరేకించి కఠినై అన్నది ఎవడు? మోడీ కదా. మోడీ స్వయం నోటుకొని అన్నారు కదా ఇది కాదు, సాధ్యం కాదు పోమన్నది. తెచ్చింది ఎవరు? మన బీజేపీ వచ్చిన తర్వాత కదా. 3 రైతు చట్టాలు తెస్తానని ఎవరు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలు పెట్టింది బీజేపీ కాదు. మీరు గమనించాలి, కాంగ్రెస్ పార్టీ 2019 మేనిఫెస్టోలో మొన్న రైతు చట్టాలు ఏవైతే బీజేపీ ప్రవేశపెట్టిందో అవే రైతు చట్టాలు అవి తీసుకొస్తానికి మేనిఫెస్టో పెట్టింది. కానీ తీసుకొస్తే వ్యతిరేకించిన ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు.
ఈ రెండు జాతీయ పార్టీలు ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకోటి వ్యతిరేకిస్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం పోయి అధికార పక్షాలు లాగానే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ మూడు కదా, నేను మూడు ఉదాహరణలు చెప్పాను కదా. అట్లానే ప్రాంతీయ పార్టీలు కూడా అంటారు. ఇవాటి దాకా నిన్న దాకా మరి కేటీఆర్ ఎట్లా గెలిచిండు, మన టీఆర్ఎస్ ఎట్లా గెలిచింది, ఇదే ఈవీఎంల మీద కదా. 2 సార్లు ఈవీఎం అనేది గెలిస్తే మంచిదైంది. ఈవీఎం గొప్ప కాదు, మేమే తమ గొప్ప, తాము గెలిస్తే తమ గొప్ప, గెలవకపోతే ఈవీఎంలో తప్పు. ఇప్పుడు ఏమంటున్నాడు, బ్యాలెట్ కావాలంటున్నాడు. దుర్మార్గమైన వ్యవహారం అంటున్నాడు. బ్యాలెట్ కోరుకుంటూ వాళ్ళు ఎవరైతున్నారో బ్యాలెట్లు రీకింగ్, గతంలో రీకింగ్లు చేసి గెలిచే సంస్కృతిని మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాడు. ఇది తప్పు అంటున్నాను. ఈ బ్యాలెట్ మన రాజకీయ పార్టీలు అన్నీ కూడా, జాతీయ పార్టీలు 2 కానీ ప్రాంతీయ పార్టీలు కానీ గెలిచినప్పుడు తమ గొప్ప అంటున్నాయి, గెలవకపోతే ఈవీఎం తప్పండి. రాహుల్ గాంధీతో సహా అంటున్నారు. వాళ్ళు గెలిచినప్పుడు మరి సీట్లు పెరిగినాయి కదా, మరి ఎట్ల నుంచి పెరిగినాయి? అట్లా అనుకుంటే నిజంగానే ఈవీఎంలో తప్పు అయితే మరి అటువంటి అప్పుడు గెలిచిన పార్టీ మళ్ళీ గెలవాలి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, అధికార పార్టీ మోసం చేస్తున్నట్టున్నారు కదా. మరి అధికార పార్టీని అన్ని రాష్ట్రాల్లో ఒకటి లేవు కదా. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు గెలిచింది కదా. మరి అదే కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా 44 సీట్లు 2014 ఉంటే 2018, 19కి వచ్చేవారు కదా, 52 సీట్ల కింద పెరిగింది. ఇవాళ 99 సీట్ల కింద పెరిగింది. 303 సీట్లున్న బీజేపీ 240కి ఎందుకు పరిమితమైంది? ఆడలేక మధ్యలో ఓడి వీళ్ళు, ఆట రాక ఆడలేక ప్రజల తీర్పును అవమానిస్తున్నారు. ప్రజల తీర్పును గౌరవించకపోగా ఘోరంగా అవమానిస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రజలు ఎవరిని కరువుగా బాట పెట్టానో, ఎవరిని అధికారంలోకి ఇస్తానో, ఎవరిని అధికారులకు దూరం చేయాలో ప్రజలకు బాగా తెలుస్తుంది. ఈ సమస్య లేదు. ఈ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకంలో మన మీడియా కానీ మనం కానీ, నేను బీజేపీని సమర్థిస్తలేను. బీజేపీ చేసిన పని అదే, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పని అదే, ప్రాంతీయ పార్టీలు చేస్తున్న పని అదే. వాళ్ళు సర్ను వ్యతిరేకిస్తున్నారు. అంటే మీకు ఓటర్ లిస్టు సంస్కరణలు వస్తారు, దొంగ ఓట్లు ఉండాలా, రోహింగ్యాలు ఉండాలా, 1 మంది పశ్చిమ బెంగాల్ దొంగ ఓటర్లు ఉండాలా, విదేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉండాలా. ఇది కదా వీళ్ళు చేస్తున్న పని. దేశంలో ఒక మాట చెప్పి ముగిస్తాను, దేశంలో 98 కోట్ల మంది ఓటర్లు, 140 కోట్ల మంది ప్రజలు. ఇంకా జనాభాలు ఎక్కడైతే ఇక అటు ఇటు దేనికి తక్కువ ఎక్కువ దేనిపోతుంది. 140 కోట్ల మంది ప్రజలు. ఇప్పుడైనా 10కి 6 మాత్రం ఓటర్లు ఉంటారు. 10 మంది జనాభా అంటే 6 ఓటర్లు ఉంటారు. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 6 కన్నా ఎక్కువ లేరు. కనుక 80 కోట్ల ఓటర్లు దాటవచ్చు. మరి మిగతా 20 కోట్ల ఓటర్ ఎక్కడి నుంచి వచ్చినట్టు నేను చెప్పే జరుగుతుంది. మీరు ఒక చిన్న ఉదాహరణ మనకు కనెక్ట్ అవుతామని చెప్తా. జూబ్లీహిల్స్ లో 4 లక్షల ఓటర్లు ఉన్నారు. మొన్న దాకా 3.5 లక్షల మంది. 3.5 లక్షల మంది సగం ఓటర్లు ఎక్కడన్నా ఎందుకు పడలేదు? ఇప్పుడు కూడా 2 లక్షల కానీ మించి పడాయి అంటున్నారు. అంటే ఏంటి, ఈ మిగతా ఓటర్లు అందరూ దొంగ ఓటర్లు. అంటే 3-4 గంటలు ఉన్నాయి, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఊళ్ళో లేని వాళ్ళు ఉన్నారు, అధ్యక్షులు పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే నేను ఆ సమస్య వచ్చింది కానీ చిన్న నిక్కు పెట్టి చెప్తున్నాను. ఇది సమస్య లేదు. ఎన్నికల కమిషన్కి పరిష్కారం ఒకటే, ఫిరాయింపుల చట్టాన్ని సంస్కరించి సవరించి సవరణ చేసి ఎన్నికల కమిషన్కి అప్పచెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్ ఎన్నికల కమిషన్ దానికి గడువు విధించాలి. 3 నెలల్లో తేల్చాలి. అనర్హత రాగానే ఇద్దరిని వినిపించాలి, వీడిని వాడిని వినిపించాలి, మారిన తేల్చాలి, అయిపోద్ది అంటున్నాను. అది చేయకుండా తాత్సారం చేసి వాళ్ళ విచారణ పేరు మీద ఫిర్యాదు ఇచ్చినోనే బాధ పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు ఎవరిచ్చారు, కేటీఆర్ కానీ వీళ్ళందరూ సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ముందేది కాంగ్రెస్ సాక్ష్యం ఎందుకు చెప్పి ఇంకా. రైట్. మనతో పాటు రాహుల్ గారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్పై బీఆర్ఎస్ కోర్టు ధిక్కరణ కేసు పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? మరి స్పీకర్ కావాలనే అనర్హత ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి, రామ్మోహన్ గారికి గుడ్ ఆఫ్టర్నూన్. అందరికి ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తుంది కోర్టు, ఇవన్నీ డ్రామాలు ఇవన్నీ. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వల్ల అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ ఒక్క రోజు అన్నా కోర్టులు మెట్లెక్కగా ఇప్పుడు చూసారా సార్? అంటే ఏదైనా విచారణ కోసమైనా కోర్టు గారికి ఇచ్చి న్యాయ వ్యవస్థలను మేము ఎప్పుడన్నా పోయినామా? ఎందుకంటే రాజకీయాలు అనేది కామన్ గా ఉంటాయి. ఇప్పుడే కాదు, ఏదో కేటీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోయి ఇప్పుడేదో ఫీల్ అవుతుండేమో, కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీ లేనప్పటి నుంచి రాజకీయ పార్టీలు ఉండేటివి ఉంటూనే ఉన్నాయి. పార్టీల నుంచి నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎవరు గ్రామ కార్యకర్త నుంచి వెళ్ళి ఒక సీఎం క్యాండిడేట్ దాకా కూడా పార్టీని మారిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు చరిత్రలో. అట్లాంటి ఆ స్టోరీలు ఉన్నాయి రాజకీయాలలో. కానీ ఆ రాజకీయాన్ని మొత్తం దీన్ని ఎట్లా చేసినంటే కేటీఆర్ అంటూ చాలా దారుణంగా, రోజు దారుణంగా అసలు చీప్ రాజకీయాలుగా తీసుకొస్తుంటారు. ఎందుకంటే పార్టీలు 10 సంవత్సరాలు, మరి కేసీఆర్ అంటూ అధికారం ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు టీడీపీ నుంచి వెళ్ళి, కాంగ్రెస్ నుంచి వెళ్ళి, బీఆర్ఎస్పీ నుంచి వెళ్ళి
ఇట్లా ఎన్ని ఎన్ని పార్టీల నుంచి అది తీసుకోండి. ఇప్పుడు ఆఖరికి ఇండిపెండెంట్ కాడికి వెళ్ళి పెడితే ఒక్కరిని కూడా ఇచ్చిపెట్టలేడు. గ్రామ సర్పంచ్ కాడికి వెళ్ళి పెడితే ఎవరిని ఇచ్చిపెట్టకుండా పార్టీలు కండువా పెట్టి కేటీఆర్. ఈరోజు ఆ కేటీఆర్ అనే ఆ వ్యక్తి ఈ రోజు ఇంత దారుణంగా ఒక స్థితికి దిగజారి ఈ రోజు ఒక పార్టీ సార్ ఇప్పుడు పార్టీ మారడం అనేది కొత్త కాదు కదా సార్. గత బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం ఉన్నప్పుడు కూడా మారిరు. మా పార్టీ నుంచి కూడా చాలా మంది నాయకులు అంటే రాహుల్ గారు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని, లేదా వేరే పార్టీ వాళ్ళని తీసుకున్నారు, అది తప్పే అని చెప్పి అప్పుడు మీరు కూడా అన్నారు. కానీ అదే తప్పు మీరు ఎందుకు చేయాలి? అప్పుడు వాళ్ళు చేశారు కదా, ఇప్పుడు మేము చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది? సార్ ఈ రోజు వాళ్ళు వచ్చారు సార్. రేవంత్ రెడ్డి గారు కండవ కప్పలే, వాళ్ళ ఇంట్లో పోయి పంపలే. ఎందుకంటే అప్పుడు కేసీఆర్, కేటీఆర్ దగ్గరుండి ఫోన్ ట్యాపింగ్ తో సహా ఫోన్లు చేసుకొని మరి పిలిపించుకొని బెదిరించి మరి పార్టీలో జాయిన్ చేసుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు అట్లా కాదు. ప్రజాపాలన ఈ రోజు నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ఇష్టపూర్వకంగానే వచ్చి జాయిన్ అవుతారు. కానీ రేవంత్ రెడ్డి గారితో కానీ ఏదేమైనా వాళ్ళు ఇష్టపూర్వకంగా జాయిన్ అవుతున్నారా లేకపోతే వేరే రకంగా జాయిన్ అవుతున్నారా అనే విషయం పక్కన పెడితే, 100% ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కదా. మరి రాజీనామా చేసి మీ పార్టీలో గెలిపించుకునే అవకాశం మీకు లేదా? ఆ విషయంలో ఎందుకు మీరు భయపడుతున్నారా? మేమేం భయపడట్లేదు సార్. ఉప ఎన్నికలు వచ్చినా 10కి 10 ఉప ఎన్నికలు వచ్చినా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కానీ సిద్ధంగా ఉన్నది. ఎప్పుడు వచ్చినా గానీ మేము స్పీకర్ గారికి ఏదో చెప్పగలేదు, స్పీకర్ గారు ఏదో మమ్మల్ని ఏదో భయపడిపోయారని చెప్పి న్యాయస్థానాలు భయపడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భయపడదు సార్, ఎవరికి భయపడదు. 10కి 10 వచ్చినా గానీ స్పీకర్ గారు ఏది తీర్పు ఇచ్చిన ప్రకారం, రాజ్యాంగ ప్రకారంగా తీర్పు మేము స్వాగతిస్తాం, కోర్టులను కూడా గౌరవిస్తాం. కానీ ఇంత చీప్ మెంటాలిటీ మాత్రం కేటీఆర్ కి ఉన్నది. కానీ ఇట్లాంటి చీప్ మెంటాలిటీ కూడా భవిష్యత్తులో ఎవరికి రావద్దని కోరుకుంటాం. ఎందుకంటే పార్టీ అది మీరు అన్నట్టు మారుతుంటారు కాదని అట్లే. నేను అప్పుడు మారినప్పుడు మేము వేయాలంటే మాకు ఇట్లాంటి కోర్టులు సుప్రీం కోర్టు లేక హైకోర్టు లేక మా అట్లా చదువుకున్న మేధావులు లేక మీరు ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కలేకపోయారు? అంటే మీరు అంటే వాళ్ళు ఒక కారణం చెప్తున్నారు దీనికి. మేము ఎల్పీని మొత్తం విలీనం చేసుకున్నాము, వాళ్ళలాగా కొంతమందిని తీసుకుని వెళ్ళలేదు, అది రాజ్యాంగంలో ఉన్న ప్రకారం ఎల్పీ మొత్తాన్ని అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. 1/3 ఏదో లెక్క చెప్తున్నారు వాళ్ళు. రాజ్యాంగ ప్రకారమే చెప్తున్నారు, మీరు రాజ్యాంగ ప్రకారం చేయలేదు కదా. మేమెందుకు చేయలేము సార్? మేము ఎక్కడ చేయలేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిరూపించామని చెప్పండి. అందుకే కదా కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు అందుకే కదా కోర్టుకి వెళ్ళారు. వెళ్ళని డెఫినెట్ గా మేము కూడా అంటాం. పోటీ కేటీఆర్ అని పోతుంది కదా, పొమ్మని చెప్పు. మేము ఏమంటాం, స్పీకర్ గారు ఏ తీర్పు ఇస్తారు, స్పీకర్ గారికి ఆ తీర్పు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఈ రోజు కొత్తగా ఏదో రాజకీయం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అయినా రేవంత్ రెడ్డి గారు. 10కి 10 మంది ఉప ఎన్నికలు వచ్చినా సరే సిద్ధంగా ఉంటాం. మళ్ళీ ఆ 10కి 10 మేము సాధించుకుంటాం. ఎందుకంటే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులైనా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అయినా, ముఖ్యమంత్రి అయినా కానీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గారు 3 నెలల నుంచి వెళ్ళి సైలెంట్ ఉన్నారు. తప్పు సార్. ఎందుకంటే జూబ్లీహిల్స్ చాలా ఉప ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. వివిధ కొన్ని కారణాల వల్ల విచారణ బీసీ నినాదం కోసం అవన్నీ చాలా పార్టీలో కూడా కొంచెము ఈ వర్క్ ప్రోగ్రెస్ ఉన్నది కాబట్టి ఈ వర్క్ ప్రోగ్రెస్ గురించి రేవంత్ రెడ్డి గారు కొంచెం హోల్లో పెట్టి దీనికోసం స్పీకర్ గారు అనే హోల్లో జరుగుతుంది. కానీ దీనికి ఇన్ని నెలలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా రాహుల్ గారు. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 10 మంది ఎమ్మెల్యేలు ఏ కారణాలతో వచ్చారన్నది క్లారిటీ ఉంది కదా. మీరే వాళ్ళు పార్టీ ఫిరాయించారని స్పష్టంగా చెప్పేస్తున్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఎంతసేపు? దీనికి 3 నెలలు 4 నెలలు లేకపోతే సంవత్సరం గడువు అవసరం లేదు కదా. మీరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరే చెప్తున్నారు ఇంతకుముందు మారలేదా, ఇప్పుడు మారారు. వీళ్ళ మారారన్న విషయాన్ని మీరే ఒప్పుకున్నారంటే తప్పనే కదా అర్థం. మీ తప్పు అని మేము అనట్లేదు సార్. గతంలో మారారు, ఇప్పుడు కూడా మారుతారు. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ఇంకో పార్టీ అధికారంకి వచ్చినా కానీ రేపు కాంగ్రెస్ పార్టీ కూడా పోతారు. దాన్ని మేమేమో అంటలేదు. మేము రేపు మళ్ళీ మేము ఫ్యూచర్ లో కూడా పిటిషన్ లేము. ఎందుకంటే అట్లాంటి చీప్ రాజకీయం మేము చేయము కదా సార్. కాంగ్రెస్ పార్టీ మేము చేయలేక కాదు, ముందు అయినా బిఫోర్ అయినా ఏమో ఆఫ్టర్ అయినా ఏమో ఎప్పుడైనా చేయలేము. ఎందుకంటే కేటీఆర్ తర్వాత అక్కడ చీప్ రాజకీయం ఏముంది సార్? ఇప్పుడు మీరు పార్టీ మారితే వాళ్ళని వదిలేశారు, అలాగా అది తప్పు మీదే కదా. వాళ్ళు మీ పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు వేరే పార్టీ మీద వెళ్ళడం అనేది తప్పు. అది ఎందుకు మేము కోర్టు మెట్టు ఎక్కలేదు ఇంకోటి కూడా చెప్తున్నారు. కానీ మీరు పోరాటం చేయలేక వదిలేశారా, లేకపోతే అక్కడ వాళ్ళు ఏమంటారు రాజ్యాంగ ప్రకారమే వెళ్ళడం వల్ల మీరు పోరాటం చేయలేకపోయారు? అవి కదా చెప్పాల్సింది. సార్ ఇప్పుడు మేము పోరాటం చేయలేక కాదు, మేము పోరాటం చేయొచ్చు. మీకు తెలుసా రేవంత్ రెడ్డి ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పింది రేవంత్ రెడ్డే కదా. మరి ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళని ఏ రాళ్ళతో కొట్టాలి చెప్పండి. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు అన్నదానికి నేను ఓకే చెప్తున్నా, రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టాలన్నారు.
ఇప్పుడు పార్టీ మారారు. ఎవరు మారారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము స్వేచ్ఛగా ఇచ్చిపెట్టిస్తాం. ఇప్పుడు బీజేపీ సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు కదా సార్, అక్కడ బీఎస్పీ నుంచి బీజేపీ నుంచి కూడా వేరు. మరి బీఎస్పీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ ఎందుకు సైలెంట్ గా ఉంటారు? అంటే ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. ఒక వ్యక్తికి ఒకే పార్టీలో ఉండాలని కాదు కదా సార్. ఎవరి మీరు చెప్తున్నట్టు ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళొచ్చు, అది కరెక్టే. కానీ వాళ్ళు ఒక గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలోకి ఫిరాయించడం అనేది తప్పు. అంతేగాని ఇప్పుడు పార్టీలోకి వెళ్ళడం తప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలిచారు, బీజేపీ పార్టీ నుంచి కూడా గెలిచారు. నేను అదే అంటున్నా. నేను గెలిచినాక వ్యక్తులు కూడా వేరు. మేము ఎవరిని ఆపట్లేదు కదా సార్. అది ఖచ్చితంగా తప్పే. అది మీరు ఎందుకు ఖండించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ తరఫున? మేము ఖండించాలంటే మేము ఒకటే సార్, ఇప్పుడు స్వేచ్ఛను ఎవరు ఆపుతారు సార్? ఇప్పుడు ఎవరు స్వేచ్ఛ మరి మొదటికి వస్తున్నారు మీరు. విజయ్ చెప్తాను. ఎందుకంటే తమ్ముడు పార్టీ సమర్థించుకుంటూ కరెక్ట్ కాదంటే మీరు విడిచిపెట్టడం తప్పు. నిజంగా చెప్పాలంటే అప్పుడు ఫిరాయించినప్పుడు 2018లో ఇంతకుముందు చెప్పాను మీరు మీరు లేరు. కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, టీఆర్ఎస్ ఏం చేస్తాను కానీ నేను 2 నిమిషాలు అర్థం. 2014లో 21 మంది కాంగ్రెస్ లీడర్స్ గెలిచారు, 15 మంది టీడీపీ వాళ్ళు గెలిచారు. చివరికి ఒక్క ఏమైనా ఎమ్మెల్యే సిపిఐ, ఏమన్నా బిఎస్పీ అన్ని అందరూ గెలిచారు. బీజేపీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ఇక్కడ పార్టీ ఫిరాయించారు, ఇక్కడ ఫిరాయించారు. ఏది కాంగ్రెస్ పార్టీకి కానీ అంతకుముందు టీఆర్ఎస్ ఫిరాయించారు. నేనేమంటున్నా, ఒక్కొక్కరు పోయినప్పుడు వాళ్ళు శంకర్లో వస్తే తీర్థమనిపించారు. విజయ్ గారు మీరు కూడా గమనించాలి. 2/3 మెజార్టీ అంటే 21 మంది ఎంపిక అయితే 13 మంది పోయేదాకా ఒకేసారి పోలే కదా. కట్టకట్టుకొని ఇక్కడైనా 10 మంది ఆటోమేటిక్ గా ఒక్కసారి పోయిండు, అక్కడ ఒకసారి పోలే. ఒక్కడు ఇద్దరు చేర్చుకుంటూ 13 మంది కౌంట్ నిండేదాకా వీళ్ళు అసమర్థులుగా చేతులు ఎత్తేసి కూర్చున్నారు కనుక వాళ్ళు దాన్ని తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏమన్నారు, సెంటర్ వచ్చి తీర్థమైంది అన్నారు. మొదటిసారి అది. రెండోసారి 19 మందిని గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు టీడీపీ గెలవలే. మీరు అప్పుడు ఇద్దరిని గెలిపించారు టీడీపీ. మీరు 19 మంది గెలిచినప్పుడు కూడా 12 మంది పోయింది కదా. 12 మంది పోయేదాకా కళ్ళపెట్టి చూసుకొని కూర్చొని ఇవాళ మేము ఆనాడు చేయలేదు, కోర్టుకు పోలేదని మీరు కోర్టుకు మీరు తప్పు చేసింది. కోర్టుకు పోవాల్సింది. ఇప్పుడు కూడా రాహుల్ మీరు చేతులు ఎత్తేయకండి. ఇప్పుడు కనుక ఒకవేళ నిజంగా తర్వాత జరుగుతూ కూడా మీరు కోర్టుకు పోవాల్సింది అంటున్నా. కోర్టుకు పోవడం మంచిదైంది. రాయింపుల చట్టం అమలు కావాలి, పకడ్బందీగా ఉన్న చట్టం అమలు కావాలంటే మీరు కోర్టుకు పోతే పోక తప్పుడు చేశారు. అప్పుడు ఒక్కొక్కరు పోయినప్పుడు ఒక్కొక్క మీద గేటు వేస్తే అందరూ జారిపోద్దు. అంటే వాళ్ళు చేసిన తప్పు మీరే చేస్తూ. అందుకని ఇంతకుముందు చెప్పాను, రాహుల్ మీరు లేరు, నేను స్పష్టంగా చెప్పిన రాళ్లతో పెట్టి చంపండి అని అన్నాడు. అనడంతో పాటు ఇంకోటి ఏమన్నాడంటే ఎవరైతే ఫిరాయింపుదారులు ఏమని ఓడించండి అని కూడా పిలిపించిండు. ఓడించిండు ప్రజలు మీకు అనుకూలంగా. 12 మంది ఫిరాయిస్తే, ఏది 2018లో గెలిచిన 12 మంది ఫిరాయిస్తే 11 మందిని ఓడించారు. కవితా ఇంద్రెడ్డి ఒకటే గెలిచింది. అటువంటి ప్రజలు మంచి తీర్పు ఇచ్చింది కదా మీకన్నా. మీరు అసమర్థంగా కూర్చుంటే మీరేం చేస్తారు? రేపు పొద్దున మీరు చేతులు ఎత్తేయకండి. ఒకవేళ మీ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతే కూడా మీకు ఇట్లాంటి కేసులు వేయాల్సిందే. ఆ స్ఫూర్తిని అర్థం చేసుకోండి. కేటీఆర్ తిట్టడం ఈజీ, మన సమస్య కాదు. కేటీఆర్ కూడా తిడుతున్నాను నేను. దాని పేపర్లు బెదిరించడం కావాలన్నాడు. రామ్మోహన్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళ పాయింట్ ఏంటంటే మొదటి నుంచి కూడా గతంలో మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు కనుక ఇప్పుడు మేము తీసుకుంటే తప్పేంటి? గతంలో నువ్వు చేసింది ఇప్పుడు మేము చేస్తే నీకు అంత బాధ వస్తుందా అనేది కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతుంది కదా. ఆ తప్పేంటంటే మీరు మొత్తం ఫిరాయింపుల నియోజక చట్టం ప్రకారం 2/3 అంటే 67 మంది, 100కి 67 మంది చేరాలి. 20కి 7 చేరాలి. 21 మంది గెలిస్తే 8 మంది 20కి 14 మంది చేరాలి. 14 మంది చేసుకున్నాక కదా మీరు ఫిరాయించి రకంగా రాకుండా వాళ్ళు పోయింది. అప్పటిదాకా ఏం చేస్తున్నా అంటున్నా నేను. మీరు ఒకరు ఇద్దరు చేసింది కదా విజయ్ గారు. చేరినప్పుడు ఆ 13 మంది చేరదాకా ఎట్లా ఊరుకున్నారు మీరు అంటున్నారు. అప్పుడే దాని కేసు పెట్టాల్సిందే. మీరు మీ అసమర్థులై కేసు పెట్టక ఊరుకొని తప్పుకు తప్పు వాళ్ళు చేసుకున్నాం ఏం చేస్తా అంటే ఇది తప్పు అవుతుంది. వాళ్ళు చేసుకున్నది ఎట్లా? వాళ్ళు ఒక్కొక్కరిని చేసుకున్నా నిండేదాకా, కోటా నిండేదాకా, ఫిరాయింపుల నిరోధక చట్టానికి అనర్హత వేడి పడకుండా ఉండేదాకా చేసి అందరినీ కలుపుకొని వాళ్ళు ఫిరాయింపు నిర్ణయం చేసుకున్నారు. 2 సార్లు కాంగ్రెస్ ను మొదటిసారి 2014లో చేస్తున్నారు, 2018 గెలిచిన వాళ్ళు కూడా చేస్తున్నారు. వాడు చట్టబద్ధం చేస్తున్నారు. మీరు చేయలే కదా. ఇప్పుడు 10 మంది పోయినారు. ఎంతమంది చేరాలి? 26 మంది చేరాలి. ఇంకా 16 మంది చేస్తారు అనుకున్నారు. మీరు చేస్తే చేసేవాళ్ళేమో, చేరలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 10 మందితోని నైతికంగా రాజీనామా చేయాల్సిందే. చేసి మళ్ళీ ఉపయోగించుకోండి, బెస్ట్ కదా. అప్పుడు రావడేవాడు రాకపోవడం తేలుతుంది, ప్రజలకు ముందుకు పోతారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత అదే జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఇద్దరైనా గ్యారెంటీ రాజీనామా చేస్తారు. ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కడియం శ్రీహరి నిజంగా రాజీనామా చేస్తారు చూడండి మీరు. ఎందుకంటే వాళ్ళ పదవి ఎట్లా పోతుంది, వద్దన్నా పోతుంది వాళ్ళిద్దరు చేసి, మిగతాది రాకపోవచ్చు. అందుకని ఇక్కడ
అప్పుకు తప్పు ఒప్పు, వాళ్ళు తప్పు చేసిన మేము తప్పు చేస్తే ఎట్లా కానీ అంటే రామ్మోహన్ గారు మీరు చెప్పినట్టు నిజంగా కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మేము అసలు పార్టీ మారలేదని చెప్తున్నారు, మేము ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెప్తున్నారు. ఓకే, ఆల్రెడీ స్పీకర్ కూడా ఇదే సమాధానం చెప్పడం కూడా జరిగింది. అంతే ఇప్పుడు కదా, ఇంకా మిగిలింది ఇంకా దానం నాగేందర్ కడియం విషయంలో అయితే ఒక స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ విషయంలో ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నట్టుగా ఉంది. కనీసం వారిద్దరి మీద చర్యలు తీసుకుని వీరందరినీ ఇంకా బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు కనుక సరే, వాళ్ళ నిర్ణయాధికారం ఏదో ఒకటి చెప్పేయచ్చు కదా, ఎందుకు ఇంకా డిలే చేయాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉందిగా. అదే విధంగా నేను ఏమంటాను, నేను ఇంతకు చెప్పాను కదా, వీళ్ళు 8 మంది పక్కన పోయింది, 8 మంది చేరలేదు అవుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, దాన్ని వాళ్ళంతా పూర్తిగా మట్టుబుచ్చి మామిడికాయ చేస్తున్నారు. వీళ్ళు ఇద్దరితో స్పష్టత ఉంది కదా, కనీసం జవాబు కూడా ఇవ్వలేదు. స్పీకర్ నోటీస్కి జవాబు కూడా ఇవ్వలేదు. జవాబు ఇవ్వనందుకు కూడా వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు, బయటకు పంపించచ్చు. ఎందుకు? స్పీకరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నాడు. ఇప్పుడు స్పీకరే కాదు, గతంలో ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ అనాహత వేటుకు చేతిలో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ఇంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను దుర్మార్గంగా జరుపుతుంటే ఆయన ఏం చేసినట్టు కళ్ళతో చూసుకుంటూ కూర్చోలేదా పదవైపోయేదాకా? కేఆర్ సురేష్ రెడ్డి గారు వాళ్ళ బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉండేవాడు, స్పీకర్ గా ఉండేవాడు కేఆర్ సురేష్ రెడ్డి. ఆయన ఏం చేసిండు, 4.5 ఏళ్ళు ఆగి ఈ ఒక 6 నెలలు నాగా నీ పదవులు పోతే, అనవసరమైన పెన్షన్లు పోతే, ఈ పెన్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు అయినా రాజీనామా చేసేయండి, నేను అనాహత వేటు వేస్తే మొత్తానికి ఎసరు వస్తుంది, ఈ పెన్షన్ కూడా రాకుండా అని చెప్పినట్టు వాళ్ళు రాజీనామా చేయించింది కేఆర్ సురేష్ రెడ్డి. అందుకని కేఆర్ సురేష్ రెడ్డి ఉటంకించిన ఇవాళ బీఆర్ఎస్, ఆనాడు కాంగ్రెస్, మా స్పీకర్ పోచారం మన శ్రీనివాస్ రెడ్డి ఉదాహరించిన ఆయన అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడేమో కాంగ్రెస్, వీళ్ళందరూ కూడా దొంగదారులు దొడ్డిదారులు పెట్టిండ్రు, అనైతికంగా మా పార్టీ మారిండు, ప్రజల తీర్పును అవమానించిండ్రు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కనుక ఆయన ఏమంటే రేవంత్ రెడ్డి గారు మంచి మాట చెప్పిండు, వాళ్ళని రాళ్ళతో కొట్టండి అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళని రాళ్ళతో కొట్టాలి, రెండోది ఏంటంటే అనర్హత వేటు విధించాలి, తర్వాత వాళ్ళని మళ్ళీ గెలిస్తే మీ పార్టీ మీద గెలిపించుకుంటే తప్పేం లేదు అంటున్నాడు. రైట్, రాహుల్ గారు, ముఖ్యంగా స్పీకర్ అధికార పార్టీకి చెందినవాడు కావడం వలన ఆయన అలాగా సొంతంగా నిర్ణయం తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. అదంతా బహిరంగ రహస్యమే, అది నిజం చెప్పాలంటే. కానీ వాళ్ళ వన్ సైడ్ స్పీకర్ స్థానంలో ఉండి వన్ సైడ్గా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండడం వలన స్పీకర్ స్థానానికి కొంచెం అప్రతిష్ట అవుతుంది కదా. మరి ఎందుకు స్పీకర్ విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ వ్యవహరించినట్లు ఎందుకు వ్యవహరిస్తుంది? కొంచెం కాస్తో కూర్చో లేట్ అయినా కానీ డెఫినెట్ గా స్పీకర్ గారు తీర్పు కోసం ఈ రోజు అందరం వేచి చూస్తున్నాం. స్పీకర్ గారు తీర్పు ఖచ్చితంగా డెఫినెట్ గా ఇస్తాడని చెప్పి నేను మరోసారి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్పీకర్ గారు తీర్పు ప్రకారంగానే మనం రాజ్యాంగబద్ధంగానే మనం ఏ విధంగా అయినా స్పీకర్ గారు తీర్పు ప్రకారంగానే ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఎందుకంటే అదే చెప్తున్నా, స్పీకర్ గారు కొంచెం సమయం పట్టొచ్చు, దాన్ని మనం తప్పపట్టచ్చు ఆయన వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. సో ముఖ్యంగా ఏంటంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద విచారణ కూడా ఆల్రెడీ జరిగింది కూడా. మీరు చూసి కూడా ఒక 1 by 1 విచారణ కూడా చేసిండు. వాళ్ళ దగ్గర ఉన్న విచారణ మొత్తం స్వీకరించేసిండు, అయిపోయింది. కానీ తీర్పు కోసం మనం వేచి చూస్తున్నాం. ఆ తీర్పు త్వరలో రావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. తాడో పేయడో మనకు కూడా తెలిస్తే మనోళ్ళు ఎవరో బయట వాళ్ళు ఎవరో మనకే అర్థమైపోతుంది. అంటే క్లారిటీ, ఇప్పుడు మీరు అన్నట్టు ఏ విధంగా అంటారు, కాంగ్రెస్ పార్టీ నుండి కూడా లేరు మేము అంటే ఎవరి వ్యక్తికి ఎవరి లాభం కోసం ఎవరి ధైర్యం ముడి లేక కొందరు అట్లా ఆ విధంగా ఉన్నారు. కొందరు మా దాంట్లో ఆ 10 మంది ఎమ్మెల్యేల ఆ 10 మంది ఎమ్మెల్యేల ఫిల్టర్ పడితే కూడా తెలిసిపోతుంది అది కరెక్టేనా, మీరు వచ్చింది పార్టీలకు కరెక్టేనా లేదంటే తప్ప అని చెప్పి. ఇప్పుడు అదే విధంగా ఇంకోటి ఉప ఎన్నికలు వచ్చినా దానికి కూడా సిద్ధమే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు అన్న మాట ప్రకారంగా తీసుకుంటే కూడా ఈ రోజు పార్టీ మారినేమో, వారు మారినదానికి మేము స్వాగతిస్తాం. కానీ వాళ్ళు కొంచెం తప్పుదార రాజ్యాంగబద్ధంగా తీయకుండా వేరే లెక్క వచ్చిర్రు అనుకో, వాళ్ళ మీద ఉన్న అలిగేషన్ తీస్తే అవి నిర్ధారంగా బయటపడదు అనుకో, రేవంత్ రెడ్డి గారు సిద్ధమే. ఉప ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమే మేము. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ వ్యతిరేకత ఉంటుంది. అలాగే ఇప్పుడు దాకా చేసిన పరిపాలన విషయంలో కొన్ని ప్రతిపక్షం కూడా కొన్ని ప్రచారాలు చేసి ఉంటుంది. అలాంటి క్రమంలో అధికార పార్టీ ఓడికపోతే దానికి ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది కదా. ఆ భయంతోనే వెళ్ళట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. మాకు భయం అంటూ ఏముండదు. కాంగ్రెస్ పార్టీ భయం ఉన్నటోళ్ళం అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గద్ద దించితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి భయం ఉన్న పార్టీ రోజు ఎందుకు అధికారంలోకి వస్తారా అని మేము కూడా చూస్తున్నాం. ఇంకెన్ని ఉప ఎన్నికలు వస్తాయో. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది రేపు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడకూడదు మనం.
కనుక మనం ఎక్కువగా మేము ఏ వీటిలో అయినా స్వాగతిస్తాం. ఇప్పుడు ఉప ఎన్నిక రావడం కామన్. ఉప ఎన్నికలు ఇప్పుడే ఎన్నో విధంగా వస్తుంటాయి, రకరకాలుగా వస్తుంటాయి. వచ్చిన మేము దానికి మేము స్వాగతిస్తున్నాం, ఖచ్చితంగా కట్టుబడి ఉంటాం. తప్పో ఒప్పో తేలిపోవాలి. మీరు అన్నట్టు 10 మంది ఎమ్మెల్యేల విచారణ కోసం తప్పో తేలిపోతే అది రాష్ట్ర ప్రజలకైనా, ఆ ఎమ్మెల్యేలకైనా, ఆ ఎమ్మెల్యేలు చేసిన తప్ప కరెక్టా వాళ్ళకైనా ఇతర పార్టీ నాయకులకైనా తెలుస్తుంది. కొంచెం ఇంకా వేరే పార్టీ నాయకులు కూడా, ఇంకా మా పార్టీ నాయకులకు కూడా అర్థమవుతుంది, అరే ఓకే ఈ దిశగా పోతురు, ఓకే కోర్టు కూడా ఈ స్పీకర్ గారికి తీర్పిచ్చారు అని చెప్పి భవిష్యత్తులో అయినా నాయకులైనా కట్టుబడి ఉంటారని చెప్పి అదొక క్లారిటీ కూడా ఉంటది ఎవరికైనా నాయకులకు అంటూ. సో అదే చెప్తాం మేము. ఎందుకంటే ఏదేమైనా రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ లేదని చెప్పి ఎవరు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ అనుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ ఉన్నది. క్లారిటీతోనే పోతున్నాం ముందుకు. స్పీకర్ గారి తీర్పు కోసం మేమంతా వేచి చూస్తున్నాం. ఏదైనా స్పీకర్ అయితే పక్షపాత ధోరణితోనే వ్యవహరిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అయినా లేకపోతే కాంగ్రెస్ అయినా ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడకూడదంటే దీనికి సంబంధించి ఈ ఫిరాయింపుదారులందరినీ ఎలక్షన్ కమిషన్కి చెప్తే బాగుంటుందని అంతకుముందు రామ్మోహన్ గారు ఒక మాట అన్నారు. అలా అయితే కొంతవరకు ఫిరాయింపులు ఆగే అవకాశం ఉంటుంది కదా. రామ్మోహన్ గారు అన్న సలహా ప్రకారం కూడా వస్తే బాగానే ఉంటది, కాదని అనట్లే. అది ప్రభుత్వం చేతిలో, రేవంత్ రెడ్డి గారి చేతిలో, స్పీకర్ గారి చేతిలో ఉంటది. అది మన చేతిలో ఉన్నంత సింపుల్. ఆ సలహా కూడా బాగుంది, రామ్మోహన్ గారు చెప్పేది కూడా సలహా బాగానే ఉంది సార్. మీ చేతిలో యాక్చువల్గా ఏం చేయాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలి. పార్లమెంట్ లో చట్టం చేస్తే ఏంటంటే ఈ స్పీకర్లకు అధికారాలు ఇచ్చేసి ఏం చేయాలంటే మనకు ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ కోర్టుకు ఏం చేసిన నువ్వు ఏం చేసావు బుద్ధి లేదా అంటే స్పీకర్ అనలేకపోతున్నారు వాళ్ళు. కనుక మీరు కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ బుద్ధి ఉంటే ఆ పని చేయాలనుకున్నాను నేను. బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఇంకో 4 ఏళ్ళు ఉంటుంది, ఇంకా 11 నెలలు అయింది, 16 నెలలు అయింది. కనుక ఇంకో 3.5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. వాళ్ళు ఏమి అది మొత్తుకుంటున్నారు, బీజేపీలో అంటున్నారు కదా, మిమ్మల్ని విమర్శిస్తున్నారు కదా. గట్టిగా బీజేపీలో పెట్టండి. మీరు ఏంటంటే మీరు బుద్ధి ఉంటే మీరు చేయండి ఫిరాయింపులు. ఇక్కడ అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ చేయలేదు ఫిరాయింపులు, కానీ అస్సాం నుంచి మొదలుపెట్టి దుర్మార్గులు బీజేపీ ఫిరాయింపులు చేయలేదా? గట్టిగా వాళ్ళ మీద పెట్టండి మీరు మొత్తం అంతా కూడా. అందుకని ఒక మాట చెప్తున్నాను విజయ్, ఇవాళ మీరు జూబ్లీ ఎన్నికలు మాట్లాడొద్దు అన్నారు, మాట్లాడవచ్చు. ఎట్లా మాట్లాడవచ్చు అంటే వాళ్ళు మాట్లాడితే తప్పదు, మనం మాట్లాడవచ్చు. వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని వాళ్ళకి విజ్ఞప్తి తప్పైతుంది. నేనేమంటున్నానంటే జూబ్లీ ఎన్నికల విజ్ఞత గల ఓటర్లు మంచి వాళ్ళకి ఓటు వేయండి. రెండోది ఏమంటున్నాను, పార్టీలో మనకు లేవు కదా. రెండోది పోలింగ్ శాతం పెంచుదాము. చదువుకున్న వాళ్ళు మూర్ఖత్వంతో ఓటింగ్ పోతలేరు. మేధావులు చదువుకున్న వాళ్ళు చర్చలకు వస్తున్నారు తప్ప ఓటింగ్ చేస్తలేరు. స్పష్టంగా పేదలు, దళితులు, ముఖ్యంగా పేద ప్రజలు, మన మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, ఎబో మధ్యతరగతి వీళ్ళు ఓటు చేస్తున్నారు. ఓటు మన గౌరవం, మన ఓటు మన హక్కు. రేపటి ఎన్నికల్లో గతంలో కంటే మంచి పోలింగ్ జరగాలని కోరుతున్నాం. అందరూ ఓటు వేయాలని మనం విజ్ఞప్తి చేద్దాం. అది తప్పు లేదండి. ఎలక్షన్లలో నాకు ఓటు వేయండి అని ఏ పార్టీ ప్రచారం చేయాలి, అందరూ ఓటు వేయండి అని చెప్పొచ్చు. అవును, అది తప్పు కాదు ఇది. రైట్, రాహుల్ గారు రైట్, కంటిన్యూ చేయండి మీరు. రామ్మోహన్ అన్న గారు అన్నది యథావిధిగా వారి మాటకి నేను కూడా కట్టుబడి ఉంటాను. ఎందుకంటే ఈసీకి అప్పచెప్తే కూడా బాగానే ఉంటది. నేను బాగుండదని అంటలే. ఈసీ కూడా తొందరగా నిర్ణయం తీసుకుంటది. ఈ నిర్ణయం స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి తీసేసి ఈసీకి అప్పచెప్తే కూడా ఈసీ కూడా నిర్ణయం ఫాస్ట్ తీసుకొని కూడా మనకి తాడో పేరు తెలుస్తుంది కదా. ఎస్ రియల్ నేను కూడా దాన్ని స్వాగతిస్తున్నాను రామ్మోహన్ గారు అన్నట్టు. ఎందుకంటే అది చట్టం చేయాలంటున్నారు. చట్టం చేయాలంటే అది మళ్ళీ రాజకీయ నాయకుల పరిధిలోకి వస్తుంది. అటు ఇప్పుడు బీజేపీ ఉంది కనుక బీజేపీ చేయాల్సి వస్తుంది. కానీ నిజంగా చేస్తారా? ఒకవేళ బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా మళ్ళీ తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఫిరాయింపు ఎవరికాలే ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి చట్టం చేసే ధైర్యం చేస్తాయా పార్టీలు? డెఫినెట్ గా చెయ్యాలి కదా సార్. చేయకపోతే ఎట్లా చెప్పండి సార్. చేయకపోతే కొత్త కాదు కదా. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు చెయ్యాలి కదా అంటున్నారు, కానీ ఇప్పుడు ఏం కొత్త కాదు. ఇది ఫిరాయింపులు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఈ రోజు కొత్తగా వచ్చినవి కాదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడు బీజేపీ ఉన్నప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ ఉన్నప్పుడు జరుగుతున్నాయి. మరి వీటికి ఇప్పటి వరకు చట్టం చేయకపోవడానికి రాజకీయ నాయకుల స్వార్థం కాదా? రాజకీయ నాయకుల స్వార్థం అంటే ఈ రోజు రాజకీయ ఒక పార్టీ అధికారం ఉంటుంది, రేపు ఇంకొక పార్టీ అధికారం ఉంటుంది. ఏ పార్టీ అధికారం ఉన్నా పార్టీ తీసుకోవాల్సిన డిసిషన్. ఎందుకంటే పార్లమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఆహ్వానిస్తారు, అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాళ్లతో కొట్టాలని చెప్తారు. ఇదేనా రాజకీయ నాయకుల సిద్ధాంతం?
సార్ ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క మైండ్ సెట్ తో మాట్లాడుతుంటారు సార్. ఇప్పుడు కాదనట్లే, ఎవరిని మనం తప్పు పడతాం సార్. ఇప్పుడు కేటీఆర్ స్టైల్లో కేటీఆర్ మాట్లాడతారు, బీజేపీ వాళ్ళ స్టైల్లో బీజేపీ వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి స్టైల్ కాంగ్రెస్ పార్టీ స్టైల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఈజీ కప్ప చెప్తే కూడా బాగానే ఉంటుంది సార్. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాహుల్ ఉండదు, రేపు భవిష్యత్తులో రాహుల్ మీరు బీజేపీ సమర్థిస్తున్నారు, మీరు బీజేపీ సమర్థించుకోవచ్చు. రాహుల్ మీరు సమర్థించుకోవచ్చు. ఈ చట్టం తెచ్చి మా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ మీకు మీకు మంచి క్రెడిట్ ఉన్నది, దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక మాట విజయ్ గారు, నేను ఏమంటున్నానంటే గతంలో ఇట్లాంటి దుర్మార్గాలు జరిగినాయి కనుక ఆయారాం గయారాం సంస్థ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా, యువకుడు ఆనాటి యువ ప్రధానమంత్రి 40 ఏళ్ళకే ప్రధానమంత్రి 45 ఏళ్ళకే రాజీవ్ గాంధీ గారు చాలా చాలా దూరదృష్టితో ఆ చట్టం తీసుకొచ్చారు. అప్పుడు పాపం ఆయన అమాయకుడు కనుక ఇంతమంది ఫిరాయిస్తారు దొంగలు అనుకోలే ఆయన, కేవలం వంతాడు ఉంటే సరిపోద్ది అనుకున్నాడు. అంటే ముగ్గురులో ఒక్కడు ఫిరాయిస్తే పార్టీ ఫిరాయింపు కిందికి రాదు అని చెప్పేది. కానీ ముగ్గురు ఫిరాయిస్తుంది ఏం చేయాలి అనుకోని ముగ్గురికి ఇద్దరు అని చెప్పి తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత మళ్ళీ వాజ్పేయి హయాంతో 2006 సవరణ చేసింది. ఏది 1/3 బదులు 2/3 చేసింది. 2/3 కాదు మొత్తాన్ని పోలవని పోతున్నాం అని అంటే ఏమైనా దుర్మార్గం కాకపోతే రెండు పార్టీలు అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళ పార్టీలో చేరిన అందరూ సత్యనులా, వీళ్ళందరూ గురువిద్యలు కదా. అంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నా లక్ష్మీపుత్రుడు కదా, కడియం శ్రీరెడ్డి గారు ఏమన్నారు 3 రోజుల్లో ప్రభుత్వం పడిపోద్ది అన్నాడు. కొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం గెలిచినాక ఎక్కడున్నాడు ఇప్పుడు? నేను ఏమంటున్నాను విజయ్ గారు, వీళ్ళందరూ కుక్కమూతి కిందలు, వీళ్ళందరూ కూడా వీళ్ళ పార్టీకి శత్రువులు. గతంలో బీఆర్ఎస్ పార్టీని ముంచింది వీళ్ళే. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిరాయించగానే మంత్రి పదవి ఇచ్చారు, మన సబితా ఇంద్రారెడ్డి ఫిరాయించగానే మంత్రి పదవి ఇచ్చారు. చూసాం కదా, వాళ్ళ తెలుగుదేశం నుంచి ఒక ఆమె కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు వీళ్ళ దాని చేతి వాళ్ళందరూ వీళ్ళకి ఎసరు పెట్టలేరా? ఇవాళ సరిగ్గా లేరు. నేనేమంటున్నాను, నిజంగా మన గూటి పక్షి మనకు చేస్తుంది. ఏ గూటి పక్షి మీరు చెప్పినట్టు కడియం శ్రీహరి గతంలో 6 నెలల్లో ఈ గవర్నమెంట్ పడిపోతుందని చెప్పాడు. 6 నెలల తిరగక ముందే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు. 3 రోజులు పోతే ప్రభుత్వం పడిపోతుంది, మేమే అధికారంలోకి వస్తామన్నాడు. ఫిరాయింపు చేసి మరీ వస్తామన్నాడు. 40 మంది వచ్చారు కానీ 39 మంది మీరే ఉన్నారు కదా. మరి అటు 65 మంది 64 మంది ఉన్నారు. ఏం సంగతి అంటే అటు 30 మంది వస్తారు, మేము అదే ప్రభుత్వం పోమన్నాడు. 20 మంది వస్తే చాలండి, 20 మంది ఫిరాయిస్తే చాలండి. మరి ఆయన ఎక్కడున్నాడు చూసింది కదా. వీళ్ళందరూ అభివృద్ధి కోసం మారిన పార్టీ అంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కామరంటే దూడగడ్డి కోసం అన్నట్టు. వీళ్ళంతా అవకాశవాదులు. అవకాశవాదులను ఎవరు ప్రోత్సహించినా వాళ్ళు పుట్టి మునుగుతూ అంటున్నారు. ఎవరికి టీఆర్ఎస్ పుట్టి మునిచిండు, ఇప్పుడు రేపు కాంగ్రెస్ పుట్టి మునుగుతారు అంటున్నారు. వీళ్ళే, ఇంకెవరు కాదు. అంతేనా రాహుల్ గారు? రామ్మోహన్ గారు చెప్పినట్టు వాళ్ళు అప్పట్లో ఈ ఫిరాయింపును ప్రోత్సహించడానికి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. రేపు ఇప్పుడు మీరు అదే పని చేస్తే రేపు మీరు కూడా అదే పొజిషన్కి వెళ్ళాల్సి వస్తుంది కదా. డెఫినెట్ గా ఎవరు రాజకీయ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. రాజకీయ నాయకుడు అంటే డెఫినెట్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే రాజకీయ స్వార్థం చాలా ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ నాయకుడు అయినా కానీ, సీఎం అయినా సరే కేసీఆర్ స్వార్థం కేసీఆర్ కు ఉంటుంది, రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకుడికి. అంటే పార్టీ కార్యపాలన ప్రకారంగా పార్టీ స్టాండ్ గా ఉంటాడు కాదు, వ్యక్తిగతంగా వీళ్ళు వేరే లెక్క ఉంటారు. నాయకులు అనేటోళ్ళు పార్టీ స్టైల్ మాట్లాడడం విషయం పక్కన పెడితే, కానీ పార్టీ మారేటప్పుడు అవన్నీ చెప్పరు కదా. వాళ్ళు ఏం చెప్తారు, మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము వెళ్తున్నాం, వాళ్ళ కోరిక మేరకు వెళ్తున్నాం అని చెప్తారు. కానీ నిజానికి అదా వాళ్ళ అధికారాన్ని అనుభవించడానికో లేకపోతే డబ్బు సంపాదించుకోవడానికో ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు, అందుకే ఫిరాయిస్తున్నారనే విషయం బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే కదా. అక్రమ సంపాదన ఈ దుర్మార్గాన్ని కప్పుకోవడానికి మీ పార్టీ చేసింది. మిమ్మల్ని పుట్టిపోతారు వాళ్ళు వచ్చే మీరు. మన రాహుల్ చాలా మంచి మాట చెప్పింది, మా పార్టీ వాళ్ళు కూడా అలా పోతారు సార్ అన్నారు కదా. నేను అంటున్నాను వీళ్ళందరూ అవకాశవాదులు అంటున్నాను. వాళ్ళ ఆత్మరక్షణ కోసం పోతున్నారు. ఏమంటున్నాను అంటే ఒక బీఫామ్ మీద మిమ్మల్ని గెలిపించారు ప్రజలు, ఆ బీఫామ్ నమ్మి గెలిపించారు. మీరు మారిందంటే ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకమే కదా. వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేసి గెలవండి. గతంలో తెలంగాణ ఉద్యమంలో నేను ఏ పార్టీ సమర్థించిన కాదు కదా. గతంలో బీఆర్ఎస్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఫిరాయించిన వాళ్ళందరూ పోటీ చేసి గెలవలేదంటారా? ఓడిపోయిన సందర్భంగా చూసినాం. 26 మంది పోటీ చేస్తే టీఆర్ఎస్ వాళ్ళు 10 మందికి ఇచ్చారు, 16 మంది ఓడిపోయింది. అయినా సరే ఎన్నికలకు పోయింది కదా. నేనేమంటున్నాను, ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మీరు ఈ అవకాశవాద రాజకీయాన్ని మానుకోండి. మీకు ఫిరాయించినప్పుడు ఏమో సంతోషపడుతున్నారు, మీ దగ్గర నుంచి పోయినప్పుడు ఏడుస్తున్నారు కదా. ఈ రెండు తప్పే కదా. మీరు చెప్పిన మీరు నేర్పిన విద్య మీరు చేస్తారు అన్నట్టు కేసీఆర్ నేర్పిన విద్య మీరు అంటున్నారు. రేపు మీరు నేర్పిన విద్య వాళ్ళకు కూడా వచ్చింది రేపు పొద్దున. అందుకని మీరు ఫిరాయింపులను ప్రోత్సహించకండి. ఇది తాను తప్ప వడ్ల గింజ కాదు, ఇది తానే ఎన్నడైనా గాడుపు కొట్టుకుపోతుంది. రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ అవకాశవాదులు ఆ పార్టీలో ఉంటారు. చూడండి 200 మంది మొత్తం రాజకీయాలు సాధిస్తున్నారు. రాహుల్ లాంటి యువకుడు జనరల్ ఎమ్మెల్యే రావాలి రాదు. వీళ్ళ దొంగలు వీళ్ళు ఇళ్ళకి వాళ్ళు మారుతుంటారు. మీలాంటి వాళ్ళ కార్యకర్తలు అన్యాయం చేస్తుంటారు. అది గమనించాలి మనం. ఒప్పును రాహుల్ని అభినందిస్తున్నాను. రాహుల్ కరెక్ట్ చెప్పింది, పార్టీ పరాయణ ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ దొంగనే. ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ మా పార్టీ కూడా మారుతారని స్పష్టంగా ఒప్పుకుంటారు. కరెక్ట్ అంటున్నాను.
యువకుడు కనుక ఆ జీన్ ఉంది కనుక ఒప్పుకుంటున్నాను. అవును. రైట్. రాహుల్ గారు మీరేమంటారు? ముఖ్యంగా పార్టీ మారడం వాళ్ళందరూ కూడా అవకాశవాదులని మీరే చెప్తున్నారు. అందుకే ఏదో స్వార్థం కోసం మారుతున్నారని చెప్పేసి మీరే అంటున్నారు. మరి గతంలో పార్టీ మారిన వాళ్ళ 12 మందిలో 11 మంది ఓడిపోయిన పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు మీరంతా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేపొద్దున్న వాళ్ళకే సీట్లు ఇస్తుంది ఖచ్చితంగా. మరి వాళ్ళు కూడా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది కదా. మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వస్తాం, మేము ఇంకో 8 ఏళ్ళు ఉంటామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా. మరి అది నెరవేరుతుందా ఇలాగే ఉంటే? సార్ ఇప్పుడు ఫిల్టర్ చేయాలి సార్. మేము పార్టీలా రామ్మోహన్ గారు అన్నట్టు, ఇప్పుడు పెద్దలు అన్నట్టు పార్టీలో ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ స్వార్థ లాభాల కోసం రేవంత్ రెడ్డి గారిని కూడా డ్యామేజ్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీని కూడా డ్యామేజ్ చేయాలి. ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఆ స్వేచ్ఛ దాన్ని మితిమీరిపోతుంది, ఆ లైన్ క్రాస్ అయ్యి మాట్లాడుతారు. ఇప్పుడు ఈ ఫిరాయింపులు ప్రోత్సహించిందే రేవంత్ రెడ్డి కదా. రేవంత్ రెడ్డి సమక్షంలోనే కదా వీళ్ళంతా జాయిన్ అవుతా. సార్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మంచి ప్రకారంగానే తీసుకోండు. రేవంత్ రెడ్డి గారు వారు ఆయన ఏంటంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రాష్ట్ర పెట్టుబడుల కోసమైనా ఎవరి కోసమైనా మంచి కోసం ఆలోచించారు. కానీ వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి స్పీకర్ గారు బయట తేలింది అనుకో, ఆ రోజే రేవంత్ రెడ్డి వాళ్ళని బైకాట్ చేసి పడేస్తారు. ఎందుకంటే స్వార్థ లాభాల కోసం అవసరం లేదు. నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పన్నారు. నియోజకవర్గం అభివృద్ధి జరుగుతూనే రేపు ప్రజలలో వీళ్ళు గెలుస్తారు. వీరే కాదు, రేపు ఎవరు పార్టీ మారినా కానీ వాళ్ళు గెలగలుగుతారు. నియోజకవర్గం అభివృద్ధి లేకపోతే రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చి ఇదే సిచ్యువేషన్ వస్తుంది. రేపు బీజేపీ ఉన్న అదే సిచ్యువేషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గాల అభివృద్ధి జరగకపోతే మాత్రం ఓటమి పాలే. ఎవరైనా రాజకీయ భవిష్యత్తులో ఎవరికి ఉండదు. ఎందుకంటే పార్టీలు కప్పినంత సింపుల్ గా ప్రజలను మార్చలేం సార్. ప్రజలను కళ్ళు కప్పలేం. ఇప్పుడు ఈ పార్టీ అనే కాదు, 100 మాటలు చెప్తుంటామేమో మనం రేపు అధికారం రావడానికి, ఒక ఎమ్మెల్యే కావడానికి. కానీ ఆ ఎమ్మెల్యే అయినాక మన మీద బాధ్యత ఎంత ఉంటది, ఎన్ని లక్షల మంది మీద బాధ్యత, మనం ఇంతమంది మీద ఎమ్మెల్యేలు ఏదో షోకి అయినామా ఈ రోజు పార్టీ ఇంకొక పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, ఇంకో పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, అవి వద్దు. గెలవాలనుకున్న సత్తా ఉన్న మొగోళమైతే ఇండిపెండెంట్ గానైనా గెలవచ్చు. నీ దగ్గర డబ్బు, పలుకుబడి, నీ దగ్గర చైతన్యం, అభివృద్ధి అన్ని ఉంటే, నువ్వు ప్రజలకు సేవ చేయాలనుకుంటే పార్టీలు అన్ని పక్క పెట్టి కూడా నువ్వు ఇండిపెండెంట్ నిలబడితే నేను ఇండిపెండెంట్ కూడా గెలిపించుకుంటారు. ప్రజలు పిచ్చోళ్ళు గారు సార్. ప్రజలు ఈ రోజు కేసీఆర్ ని తరిమి కొట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేపు కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలబెట్టుకోకపోతే రేపు ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారు. ఈ రోజు ప్రజలు ఓట్లేసరే ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా అవుతాడు, ఏ పార్టీ ఎవరైనా లీడర్ అవుతారు. కాదండి, రేపు యువతరాన్ని ముందుకు పోవాలి. ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నట్టు యువతరం ముందుకు పోవాలి. ఇక వాళ్ళు ఓల్డ్ స్టార్లు అంతా ముందుండి ఇక మేము ఉన్న రోజులు మేమే అంటే ఏ పార్టీ నాయకులకైనా అన్ని పార్టీలకు నా ఒక రిక్వెస్ట్, యువతరాన్ని మేల్కోవాలి. ఎందుకంటే చదువు రాను రాజకీయం చేయడం వేరే, యువతరం చదువు వచ్చిన నాయకులు రాజకీయం చేయడం వేరే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తారు, యువతరం మేల్కోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంతవరకు ఏ నాయకునికైనా ఒక సైన్ పెట్టడం కూడా రాదు సార్. ఏదైనా ఏడికైనా పోతే సైన్ పెట్టడం రాదు, ఒక ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు చూసినాము, ఎవరినైనా మన విదేశాల్లో పెట్టుబడులు పోతే ఎవరైనా సక్కమవుతారు. ఒక కేటీఆర్ ఒక్కడే మాట్లాడతాడు ఇంగ్లీష్ లా. వాళ్ళు ఎవరు మాట్లాడతారని సార్? ఎవరు మాట్లాడరు. సరే, మా పార్టీల విషయమైనా బీజేపీ విషయమైనా అన్ని లాంగ్వేజ్లు అన్ని మనకు అంత నాలెడ్జ్ ఉంటేనే ఆ నాయకుని ఎన్నుకోవాలి. ఆ నాయకుని దగ్గర డబ్బు ఒకటి ఉంటే, డబ్బు ఈరోజు అది ఏం చేయలేదు సార్. మా అంటే ఒక మనిషిని కొనగలుగుతుందేమో, ఇద్దరిని కొనగలుగుతుందేమో, లక్షల మందిని అయితే కొనలేదు కదా సార్. రైట్. రాహుల్ గారు టైం అయింది మనకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే బండారు రామ్మోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.